10th క్లాస్ మ్యాథ్స్ ట్రయాంగిల్స్ చాప్టర్లో బీపీటీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. బీపీటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రయాంగిల్ తీసుకున్నారు అనుకోండి. ఈ ట్రయాంగిల్లో ఏదైనా ఒక సైడ్కి మీరు ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తే, మీరు డ్రా చేసే ప్యారలల్ లైన్ ఎలా ఉండాలి? రిమైనింగ్ 2 సైడ్స్ని టచ్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఒక ప్యారలల్ లైన్ డ్రా చేస్తే ఈ ప్యారలల్ లైన్ ఈ రిమైనింగ్ 2 సైడ్స్ని ఈక్వల్ రేషియోస్తో డివైడ్ చేస్తుంది అనేసి బీపీటీ చెప్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ ఏబిసి అనుకుంటే ఈ ప్యారలల్ లైన్ డిఈ అనుకున్నాం అనుకోండి. ఓకేనా? సో బీపీటీ ఏం చెప్తుందంటే ఏడి బై డిబి ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఓకేనా? ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకునేది కష్టం కాబట్టి నేనేం చెప్తానంటే దీన్ని 1 అనుకుంటాను, ఇది 2, ఇది 3 అండ్ ఇది 4. సో ఇప్పుడు బేయిస్ థియరం ఏం చెప్తుందంటే 1/2 ఈక్వల్ టు 3/4. చాలామంది స్కూల్లో ఈ ఒక్కటే చెప్పుంటారనమాట. బేయిస్ థియరం అంటే 1/2 ఈక్వల్ టు 3/4 ఈ కాన్సెప్ట్ వరకే చెప్పుంటారు. దీంతోపాటు మనకి ఇంకా రిమైనింగ్ 2 ఫార్ములాస్ ఉందన్నమాట. ఆ 2 ఫార్ములాస్ ఏంటి అంటే 1/1 + 2 ఈక్వల్ టు 3/3 + 4. 1/1 + 2 ఈక్వల్ టు 3/3 + 4 అంటే ఏంటి? 1 వాల్యూ చూడండి, 1 వాల్యూ ఏంటి? ఏడి. 1 వాల్యూ ఏంటి? ఏడి. 1 + 2 అంటే ఏమి? ఏడి ప్లస్ డిబి అంటే ఏబీనా? ఏడి బై ఏబి ఈక్వల్ టు 3 చూడండి, ఏఈ వచ్చి 3, ఈసీ వచ్చి 4 అంటే 3 + 4 అంటే ఏంటి? ఏసి. ఏఈ బై ఏసి. ఇది కూడా బీపీటీనే. నెక్స్ట్ వన్ ఏంటి? 2/1 + 2 ఈక్వల్ టు 4/3 + 4. సింపుల్. 2 ఏంటి? బీడి ఆర్ డిబి. డిబి బై 1 + 2 అంటే ఏబి ఈక్వల్ టు 4 అంటే ఈసీ. ఈసీ బై 3 + 4 ఏఈ ప్లస్ ఈసీ. ఏఈ ప్లస్ ఈసీ మొత్తం కలిపితే ఏమవుతుంది? ఏసీ. సో ఈ రిమైనింగ్ 2 ఫార్ములాస్ కూడా మీరు నేర్చుకోవాలి. సో మొత్తం ఎన్ని ఫార్ములాస్? 1/2 ఈక్వల్ టు 3/4. నెక్స్ట్ ఏంటి? 1/1 + 2 ఈక్వల్ టు 3/3 + 4 అండ్ లాస్ట్ వన్ ఏంటి? 2/1 + 2 ఈక్వల్ టు 4/3 + 4. ఈ రీల్ని బీపీటీ డిఫికల్టీగా ఫీల్ అయ్యే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.